తెలంగాణలో ప్రాజెక్టులపై చర్చ కాస్త టీఎంసీల రచ్చగా మారుతోంది. రేవంత్ సరికొత్త డిమాండ్ ఏమాత్రం సరికాదని బీఆర్ఎస్ ఫైర్ అవుతుంటే మరి అప్పట్లో మీరు అడిగిన లెక్కలేంటంటూ విపక్షానికి కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. దీంతో ఈ లెక్కలపై రాజకీయ లొల్లి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి బనకచెర్లపై ఓవైపు ఏపీతో వివాదం కొనసాగుతుండగా తెలంగాణలో కూడా ఈ అంశంపై అదే రేంజ్లో పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాల్లో రేవంత్ సర్కార్ తీరును తప్పుపడుతోంది. గోదావరి కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 1500 టీఎంసీలు సరిపోతాయని రేవంత్ ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతనే తీసుకపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈస్ డెమోక్రసీ, దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. బనకచెర్ల అంశంపై ఏ విధంగా ముందుకు సాగాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్న రేవంత్ సర్కార్ దీనిపై బీఆర్ఎస్ విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా గతంలో ఆ పార్టీ ఏ రకమైన వాదనల్ని చేసిందనే అంశాలని ప్రస్తావిస్తోంది. తాము కృష్ణాలో 500 టీఎంసీలు అడిగితే తప్పుపడుతున్న బీఆర్ఎస్ 2023లో కేంద్రానికి రాసిన లేఖలో కేవలం 405 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు అడిగారని గుర్తు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ను విమర్శించే ముందు వాళ్లు ఏ విధంగా వ్యవహరించారో గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కృష్ణాలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలు అన్న కేసీఆర్ ను ఏమనాలంటూ బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు. ఇరు ప్రాంతాలకు నష్టం జరగకుండా చూసే ప్రక్రియ చేయాల్సిన మీరు తెలంగాణకు నష్టం చేసే విధంగా ప్రవర్తించి, నేను అంటున్న ఒక మాట, కృష్ణా జలాల్లో 299కే పరిమితంగా అని ఎవరు చెప్పిండ్రు? కేసీఆర్కు తెలియనితనమా, లేకపోతే ఏమి ఉదారంగా ఏది నేను రాజును కాబట్టి ఒప్పేసుకుంటా అని చెప్పినట్టు చెప్పిండా? బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికల్లో గెలుపు కోసమే గోదావరి నీటిపై రాజకీయం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. అధికారం పోయిన అసహనంలో హరీష్ రావు మాట్లాడుతున్నారని, ఇప్పుడు పండుతోన్న పంటలకు కాళేశ్వరానికి సంబంధం లేదన్నారు. తెలంగాణకు కేసీఆర్, హరీష్ రావు అన్యాయం చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం పూర్తి కావాలంటే 2 లక్షల కోట్లు కావాలన్నారు. ఇప్పటి వరకు 98,902 కోట్ల బిల్లుల్ని చెల్లించామని, ఇంకా బిల్లులు చెల్లించాల్సిందన్నారు. రేవంత్ రెడ్డి చిట్చాట్ జరిగిన కొద్దిసేపటికే హరీష్ రావు ఓ నోట్ విడుదల చేశారు. రేవంత్ మాటలతో బనకచెర్ల కుట్ర బయటపడిందని ఆరోపించారు హరీష్ రావు. టీఎస్ వాటా 2918 టీఎంసీలుంటే రేవంత్ రెడ్డి 1000 టీఎంసీలకే పరిమితం చేయాలని చంద్రబాబుతో చర్చల ముందే ఫిక్స్ అయ్యారని మండిపడ్డారు. గోదావరిలో 968 టీఎంసీలు, సముద్ర జలాలపై 1950 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా రావాల్సిందే అన్నారు. 763 టీఎంసీల కోసం ట్రిబ్యునల్లో కేసీఆర్ పోరాడితే 500 టీఎంసీలతో రేవంత్ సరిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్లకు కేసీఆర్ ఒప్పుకున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, అపెక్స్ కౌన్సిల్ కు డిమాండ్ చేయకపోవడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు హరీష్ రావు. మొత్తంగా ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ఏపీతో చర్చించాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించడంతో రాబోయే రోజుల్లో కూడా ఈ టీఎంసీల అంశంపై మరింతగా చర్చ జరగొచ్చని ప్రచారం సాగుతోంది. ఈ అంశాన్ని సెంట్రిక్ గా చేసుకుని రాజకీయం చేసేందుకు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ వ్యూహరచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.